పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర పరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. 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 అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు నా హృదయపూర్వక వందనాలు. రైట్ సౌండ్ ఆఫీస్ వర్క్ ఉంది కదా. ఓకే ఓకే రైట్. ఒక్క చిన్న మనవి, మరి అక్కడక్కడ జనాలు ఉన్నారు, అలాగ అందరూ ఒక 30 నిమిషాలు మీరు కూర్చుంటే ఇది అయిపోయిన వెంటనే అప్పుడు మిగతా పనుల్లోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. కొద్దిగా సహకరించండి, కుర్చీలు ఉన్న పట్టుకు కూర్చోనండి. వంట దగ్గర ఉన్నవారు కొంతమంది ఉండి మిగతా ఏర్పాట్లు చేయవలసింది కోరుతున్నాం. దైవజనులు వాక్యం బోధిస్తారు కదా, మరి ఈ సమయంలో దేవుని వాక్యము మా పెద్దబాబు చదువుతారు, డేవిడ్ రాజు గారు. ఆదికాండము 24వ అధ్యాయము 50 నుంచి 65 వరకు. ఆదికాండము 24వ అధ్యాయము 50 నుండి 65 వరకు పెద్దబాబు చదువుతారు. రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 24వ అధ్యాయం 50 వచనం నుంచి 65 వరకు చదువుకుందాం. లాబానును బెతూయేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలును బంగారు నగలును వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడానున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండుని. ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరులను ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద నుండనిమ్ము, ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసును గనుక నాకు తడువు కానీక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి
ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనెను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను, ఆమె దాదిని, అబ్రహాం సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదురుగాక, నీ సంతతి వారు తమ పగవారు గవినిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా, రెబ్కాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూచున్నప్పుడు ఒంటెలు వచ్చి చుండెను. రెబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుష్య కుమారుడు ఎవరని దాసును అడుగుగా, ఇతడు నా యజమానుడని చెప్పిన గనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఈ యొక్క వాక్యం చదివి నాకు అవకాశం ఇచ్చినందుకు సేవకుడికి వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. రైట్. దేవుడి వాక్యం మన వినుకుడిలో దీవించును గాక. గట్టి చెప్పండి ఆమెనేని. రైట్. దేవుని వాక్యంలోకి మనం వెళ్తున్నాం. ఈరోజు దేవుని యొక్క దాసులు మన మధ్యలో ఉన్నారు. దైవజనులు రెవరెండ్ డాక్టర్ దానియేలయ్య గారు. ఇక్కడ చదవబడిన లేఖనాల్లో ఒక సన్నివేశం ఉంది. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన పెళ్ళి ఇస్సాకు రెబెకా. వీళ్ళిద్దరికి మధ్యవర్తి ఒక్కలే, ఆయన ఎలియాజర్ గారు. అబ్రాహాం గారు కుమారుడు ఇస్సాకుకు పెళ్ళి. ఆ ఇద్దరికి మధ్యవర్తి ఒక్కలే ఎలియాజరు. ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లికి మధ్యవర్తి ఒక్కలే దానియేలయ్య గారు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. వారు చాలా డీల్ చేశారు. వారిద్దరిని ఒకటిగా చేశారు. అయితే ప్రధానం ఇక్కడ జరగడానికి కారణం ఏంటంటే, మా సూరిబాబు గారు మరి జన్మస్థలము కేశవనపాలెం గ్రామం. వారి తల్లిదండ్రులు దుర్గయ్య గారు, నరసమ్మ గారు ప్రభువుని నమ్ముకున్నారు, రక్షణ పొందారు. వారి సంతానము 3 కుమారులు, 2 కుమార్తెలు. మరి అందరూ పెద్ద కుమారుడు రాంబాబు, వెంకటమ్మ, వారికి 2 బిడ్డలు. సూరిబాబుకి 2 బిడ్డలు. ఈశ్వరరావుకి 2 కొడుకులు. ఇక ఆడపిల్లలు. ఇదంతా ఒక చాలా పెద్ద ఫ్యామిలీ. దేవుడు దీవించాడు. దాన్ని బట్టి ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషం. దైవజనులు దానియేలయ్య గారు మరి నాకు అప్పచెప్పడం అనేది నేను చాలా భాగ్యవంతుడిని. దేవునికి స్తోత్రం. నేను చాలా సంతోషించాను. కనుక ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది, వాతావరణం బయట వేడిగా ఉంది. మరి ఇంకా అన్ని ప్రసంగాలు బంధు, ఒకే ఒక ప్రసంగం అయ్యగారు మనకు బోధిస్తారు. చప్పట్లు కొట్టి అయ్యగారికి మనం ఆహ్వానం పలుకుదాం. రైట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, దయ కలిగిన నాయన, ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని వాతావరణం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేమెంతమంది ఇక్కడ ఉన్నా మీరు మా మధ్య లేకపోతే, నీ సన్నిధి, నీ ఆత్మ మా మధ్య లేకపోతే ఇదంతా వట్టి హడావడే నాయన. ఇదిగో నాయన, రాబో దినాల్లో నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో జతపరచబడుచున్నటువంటి మా యవ్వన బిడ్డలు మెర్సీని, శైలస్ని ప్రభువా, ఇదిగో నాయన, ఈ ఉదయకాలము నీ పాదసన్నిలో నిలబడి ఉంటుండగా నా తండ్రి, ఏ ఉద్దేశముతో, ఏ సంకల్పముతో మీరు నాయన వారిని జతపరచబడబోతున్నారో వారు గ్రహించి ముందున్నటువంటి ప్రభువా మీ యొక్క పని కొరకు, మీ యొక్క చిత్తము కొరకు సంపూర్ణంగా తమను తాము సమర్పించుకునే వారిగా చేయండి. ఈ సమయాన్ని మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా చేయండి నాయనా. నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. చాలామందికి ఏదైనా ఒక కార్యక్రమం అంటే వాళ్ళకు గుర్తుకొచ్చేవి భోజనాలు, బట్టలు. వాక్యానికి వినడానికి రాలన్నప్పుడు ఎవరు ఇలాంటి కార్యక్రమాలకు రావద్దు.
క్రైస్తవ కార్యక్రమాల్లో ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది వాక్యం, దేవుని సన్నిధి, ఆరాధన. వాక్యం అయిపోయిన తర్వాత రావడం, మధ్యలో రావడం అంటే క్రమము లేనివారు, దేవుని వాక్యానికి విలువివ్వనటువంటి, దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వారికి కాదు ఈ కార్యక్రమం. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ దోస్ హూ లవ్స్ గాడ్స్ వర్డ్ అండ్ హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. ఎందుకో తెలుసా? మన జీవితాలనైనా మన కుటుంబాలనైనా కట్టేది దేవుని వాక్యం. వాక్యము చేత కట్టబడాలి, వాక్యము చేత జతపరచబడాలి, వాక్యము చేత నడిపించబడాలి. కాబట్టి దయచేసి పద్ధతులు మార్చుకోండి. క్రైస్తవులమని చెప్పుకొని చూడండి ఎక్కడెక్కడో ఎన్ని అడావుడులు చేస్తున్నారో. మార్తా మార్తా, నీవు అనేకమైన వాటిని పెట్టుకొని తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే. ఏంటండి? ఎప్పుడు తినలేదా బిర్యానీలో? ఎప్పుడు వండుకోలేదా వంటలో? చాలా నేను తట్టుకోలేను ఇలాంటి వాతావరణాలు చూస్తే. నా గొప్ప సంతోషం ఏంటంటే సూర్యబాబు చక్కగా కూర్చున్నాడు వాక్యం దగ్గర, అది చాలు నాకు. అంతేనాయ్ గారు? దయచేసి మారుదాం, దేవుణ్ణి గౌరవిద్దాం. దేవుణ్ణి గౌరవించి దేవుణ్ణి సంతోషపరిచితే ఆ యవ్వన బిడ్డలకు మనకు ఆశీర్వాదం. ఇటు ఇటే అటు అటే 3-4 శాఖలు ఇక్కడ పనిచేయకూడదు, ఒకే శాఖ పనిచేయాలి. కాబట్టి అద్భుతమైన, మీరు ఏమనుకుంటున్నారో, ఏమి విన్నారో, ఏమి ఊహించుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఈ యవ్వన బిడ్డల యొక్క వివాహము దేవుని దృష్టిలో ఘనమైనది, దేవునికి ఇష్టమైనది, దేవుని చిత్తమైనది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను తెలుసా? ఏదో వాళ్ళ అమ్మ నాన్న బట్టి వీళ్ళ అమ్మ నాన్న బట్టి కాదు, వాళ్ళ లెక్కలో తీసాం నేను. బోత్ ఫ్యామిలీస్ వాళ్ళ కాదు ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఆ ఇద్దరు యవ్వన బిడ్డలు యేసు రక్తములో కడగబడి యవ్వన కాలములో ప్రభువుకి తమ జీవితాలను సమర్పించుకొని దేవుని చిత్తము చెయ్యాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశముతో వారిరువురు కనిపెట్టి, అబ్బాయి ఎవరో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎవరో అబ్బాయికి తెలియదు, దేవుడు నాలో పెట్టిన ఈ ఆలోచన, తలంపు అనేక నెలలు ప్రార్థన చేసిన తరువాత ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడినప్పుడు ఎవరో తెలియదు, అమ్మా మెరిసి అంటే శిరీష, ప్రార్థన చేసుకో, మరి నీకు వివాహం చేయాలనుకుంటున్నాను అంటే, అప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు అన్నయ్య ఎవరు చెప్పుంటారు. వీళ్ళు ఊహించుకున్న ఫిగర్ ఎవరు కాదు, శ్రీనివాస్. చివరికి ఆయనకి కూడా చెప్తే ఇదంతా కూడా ఒక మర్మం చూసుకొని లెక్కలేసుకొని, అర్థమైందా? ఈ వివాహంలో దేర్ ఇస్ నో క్యాష్, దేర్ ఇస్ నో క్యాస్ట్ అండ్ దేర్ ఇస్ నో కలర్. దట్ ఈస్ గాడ్స్ వే. కులాలు కావాలా, కట్నాలు కావాలా, రంగులు కావాలా, అవి తప్పనడం లేదు. చూడండి, లోక సంబంధమైన సాంప్రదాయాలకు మనం సమాధి చేయాలా? ఎప్పుడు ABCDEFలు చూసుకుంటే పిల్లంటే ఇదే, ఏజ్, బ్యూటీ, కలర్, క్యాస్ట్, డౌరీ, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ బాగుంటే అప్పుడు ఏంటి? దేవుడి చిత్తమేనండి. ఈ ఎఫ్ల వరకు మన చిత్తాలు, ఇవన్నీ సెట్ అయిపోతే అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇది దేవుడేనండి. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసారా? ఇవేవి చూడకుండా ఖాళీ హృదయముతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఎందుకో చెప్పనమ్మా, వినండి.
యెహోవా ఇల్లు కట్టనీడలా కట్టువాని ప్రయాస వ్యర్థమే. మనం ఎంత అడావిడి చేసినా, ఒక కుటుంబాన్ని, ఒక జీవితాన్ని ప్రభువు వారు కట్టకపోతే అవి నిలబడవు. ఎందుకో తెలుసారా? కుటుంబాలను కట్టేది ప్రభు. ఈజ్ ద బిల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ, మనుషులు కాదు. ఆ కుటుంబం ఎప్పుడు కట్టబడుతుందంటే దేవుని చిత్తము చేసేటప్పుడు. బైబిల్ అంటుంది కదా, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు. మనం నేర్చుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం, మన సంఘాలకు నేర్పిద్దాం. మన కోతి బుద్ధి, మన కుక్క బుద్ధి, మన వంకర బుద్ధితో ఆధారం చేసుకొని వెళ్ళామా, జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగులుతాయి. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసారా? దేవుని చిత్తమును కనుగొనుట, దేవుని యొక్క చిత్తమునకు లోబడుట, దేవుని చిత్తమునకు సంపూర్ణముగా సమర్పించుకొనుట. దట్ ఈస్ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే ఊరికే గుడికి వచ్చి చప్పట్లు కొట్టేవాడు కాదు. ఈ దినాల్లో కష్టం. దేవుని చిత్తం అనేది చేయడం అంత చెప్పినంత ఈజీ కాదు, కష్టం. కానీ అదే దేవునికి ఇష్టం, అదే మనకు లాభం. లోతుకెళ్ళండి. ఈ యొక్క క్రైస్తవ కార్యక్రమాల్లోనికి లేనిపోయినటువంటి పనికిమాలినటువంటి ఆ లోకము, లోకాచారాలు, లోక మర్యాదలు ఇవేమీ తీసుకొని రావద్దు. అవి మనం జరుపుకునేవి. దేవుని యొక్క కార్యక్రమంలో మనము దేవుని వాక్యానుసారముగా వెళ్దాం. కాబట్టి దయచేసి మనము ప్రభువు నామంలో కూడుకున్నప్పుడు ఏ చిన్న కార్యక్రమం అయినా, స్తుతి కూడికైనా, ఏ కూడమైనా, ఇది అన్నిటికంటే గొప్పది ఏంటి? ఎంగేజ్మెంట్. గేజ్లు మారుస్తున్నాం. 1వ గేర్ నుంచి 3వ గేర్లోకి 2వ గేర్లోకి వస్తున్నారు ఇద్దరున్న. ఈ గేర్ మార్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలా? ఎటో ఆలోచించుకొని గేర్ మారిస్తే ఎటో గుద్దేస్తుంది. కాబట్టి ఈ ఎంగేజ్మెంట్ దేవుని యొక్క సన్నిధిలో జరుగుతుంది. కాబట్టి అందరం శ్రద్ధగా దేవుణ్ణి మహింపరుద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవుణ్ణి మర్యాద చేద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోండి. మధ్యలో మాత్రం ఎవ్వరూ లేవద్దు. మధ్యలో లేచారా ఊరుకోను నేను, మీరు ఎవరైనా. రైట్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వినే ముందు ఒక చిన్న పల్లా పాడుకుందాం. హల్లెలూయా పాడేదాన్, ప్రభు యేసు నిన్ను కొనియాడేదాన్. ఏరయ్యా మా సింగర్స్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అందరం పాడదామా? ఒక్క శరణం పాడుకుందాం. రైట్, 1 2 3. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడేదా, ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే.
పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, ఎంతో కాలము నిన్ను స్తుతింతును, ప్రభువా నిన్నునే కీర్తింతును, ప్రభువా నిన్నునే కీర్తింతును. పరిశుద్ధుడైన తండ్రి, అన్ని వేళలా నిన్ను స్తుతించి కీర్తించే ప్రజలుగా మమ్మల్ని చేయండి నాయన. స్తుతించే హృదయాలతో, కృతజ్ఞత కలిగిన హృదయాలతో నాయనా మేము నిన్ను సేవించడానికి సహాయం చేయండి. మనుషుడు రొట్టు మూలంగా కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడన్నావు ప్రభువా. నాయనా ఇదిగో నీ మాట కొరకు చూస్తున్నాం, మీరే కృప చూపండి తండ్రి, సహాయము చేయండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరముగా మీకు మహిమకరముగా చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, మిమ్మల్ని ఎక్కువ సమయం ఉంచను. అరగంటలో మన కార్యక్రమం అంతా అయిపోతుంది. కూర్చోటయా, కూర్చోండి. సంఘస్థులు నిలబడ్డాకు వచ్చారా? ఆది కాండం ఇటు చూడండి. అటు ఎందుకమ్మా మీరు చూస్తున్నారు? మీరందరూ ఇటువైపు దేవుని పరిశుద్ధ నామములో జతపరచబడబడుతున్నటువంటి మన అద్భుతమైన యవ్వన బిడ్డలు దేవుని సన్నిధి, దేవుని వాక్యం మీద మన దృష్టి అటు ఇటు చూడకండి. ఆది కాండము 24వ అధ్యాయము 33వ వచనం చదువుతాను. అతడు భోజనము పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను. అంతటా అతడిటలనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయిను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, జనమును, ఒంటెలను, గాడిదయు దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానికి కుమారుని కనెను. నా యజమానుడు తన కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. ఎంగేజ్మెంట్ అంటే చాలామందికి ఇదే ఆది కాండం 24. ఇది లేకుండా ఎంగేజ్మెంట్ జరపరు. కానీ ఇక్కడ ఎలియాజర్, అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఒక అద్భుతమైన సువార్త చేస్తున్నాడు లాబాను గ్రామంలో. ఏమంటున్నాడు? అతనికి భోజనం పెట్టారంట. అయ్యా ఎలియాజర్ గారు, పెళ్లి పెద్ద రండి. ఈ పెళ్లి కూతురు పెళ్లి పొడు కంటే ఈ పెళ్లి పెద్దల పెత్తనాలు ఎక్కువ ఈ దినాల్లో. వీళ్ళ అడావుడు ఎక్కువ. ఏ అబ్బాయి వాళ్ళకి ఉండదు, అమ్మాయి వాళ్ళకి ఉండదు. వీళ్ళు తట్టుకోలేము వీళ్ళు అంటే మమ్మల్ని. ఇక్కడ ఈ ఎలియాజర్ని గౌరవిస్తున్నాడు. భోజనం పెడితే అతడు తినక ఏమంటున్నాడు? నేను వచ్చిన పని చెప్పకుండా నేను భోజనం చేయను. ఏమండి చూసారా? భోజనాలు అయిన తర్వాత మిగతా పనులు మనం. ఎలియాజరు వచ్చిన పని ఏంటి? ఆ మహాదేవుడు, ఆ పరమ తండ్రి తన యజమానుడైన అబ్రహాముని ఎలాగ ఆశీర్వదించాడో, ఎలాగ దీవించాడో, ఎలాగ గొప్పవానిగా చేశాడో, ఆ విగ్రహారాధనలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ శాపములో నుండి, ఆ పాపములో నుండి అబ్రహామును దేవుడు ఎలాగ బయటకు తీసుకొచ్చి ఆశీర్వదించాడో ఆ యొక్క సువార్తను చెప్తున్నాడు ఎలియాజర్. మీ భోజనాలు పక్కన పెట్టండి, రండి. నేను వచ్చిన పని చెప్పకుండా నేను భోజనం చేయను. ఏంటి నా పని? చూడండి, క్రైస్తవ కార్యక్రమం ఏదైనా సరే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆ కార్యములో, అది సువార్తలో, ఆ కూడికలో దేవుని నామము గొప్ప చేయబడాలి,
దేవుని ప్రేమ ప్రకటించబడాలి. అది అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఎలియాజరు ఎంత చూడండి జ్ఞానమైన వాడు. అయ్యా, నా యజమానుడు అబ్రహాము ఎవరో తెలుసా? ఇదిగో ఆ సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఆ విగ్రహారాధనలో ఉన్నటువంటి నా యజమానుడిని దేవుడు బహుగా దీవించాడు. అబ్రహాము నా యజమానుడు కూడా ఏం చేశాడు తెలుసా అండి? దేవుడు చెప్పినట్లుగా ఇదిగో నీ దేశమును, నీ జనమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించబో దేశంలోకి రా అంటే నా యజమానుడు వచ్చేసాడు అన్ని విడిచిపెట్టి. దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడు? జనములకు తల్లిగా, జనములకు తండ్రిగా, ఒక ప్రవక్తగా పాడితే నువ్వు అయిపోవు. చాలా మంది జనములకు ప్రవక్తగా నన్ను చేసి ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడు దేవుడు నిన్ను ప్రవక్తగా? చూడండి, గివ్ అప్, కమ్ అవుట్, విడిచిపెట్టు, బయటికి రా. దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకొని మన జీవితాల్లో ఆశీర్వదించాలంటే దేవుడు విడిచిపెట్టమనవలసినవన్నీ విడిచిపెట్టేయాలండి. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి ముందుగా అన్నాడు, అబ్రహామా లే, అక్కడ నుండి లేగు, నువ్వు ఆ చీకట్లోంచి బయటికి రా. చూడండి, ఈ దినాల్లో చాలా మంది దేవుడు విడిచిపెట్టరు. ముఖ్యంగా ఇలాంటి పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు ఈ కుల దయ్యాన్ని విడిచిపెట్టరు. కులం రక్తంలో కూరుకుపోయింది ఒక్కొక్కడికి కుల దయ్యం. ఈ పెళ్లి కులం లేదు ఇక్కడ. ఆయన కులం ఏంటో మాకు తెలియదు, వీళ్ళ కులం ఏంటో మాకు తెలియదు. అబ్రహామా విడిచిపెట్టు నీ బంధువులను, నీ స్వజనమును, నీ బంధు ప్రీతిని. దీనివల్ల చూడండి ప్రియులారు, ఈ సెంటిమెంట్లు, ఈ హీదన్ ప్రాక్టీసెస్ అర్థమైందండి. పోనీ మీరు చెప్పొద్దు కానీ వాళ్ళ ఇంటి పేరు ఏదో చెప్పండి ఒకసారి. ఎందుకు? ఇంటి పేరు చెప్తే వీళ్ళంతా డొంకంతా లాగుతారు. ఇంటి పేర్లు కావాలి కొంతమంది వాళ్ళు ఊరు చెప్పండి, ఈలోకి ఒక ఎంక్వైరీ కమిటీ వేసేస్తాను నేను. ఎన్ని కమిటీలు వేసుకుంటే దొంగలు దొరుకుతారా? ఏమమ్మా దొరుకుతారా? దొంగోడే దొరుకుతారా? ఈ పెళ్ళి అప్పుడు అసలు దొరకరు ఈ దొంగలు. పెళ్లికి వచ్చేసరికి అందరూ పతివ్రతలు అయిపోతారు, పవిత్రులు అయిపోతారు. మా అబ్బాయి అండి తల దించాడంటే మరలా ఇంటికి వచ్చినంత వరకు తల ఎత్తడండి, అంత గుణవంతుడండి. పెళ్ళప్పుడే వీడికి చెప్తారు. మా అమ్మాయి అండి కనీసం పక్కింటికి వెళ్ళడం కూడా తెలియదండి. పెళ్ళిళ్ళలో చాలా ఎక్కువ మాట్లాడిస్తూ ఉంటారు, నిజమేనా అవి? దేవుడు యొక్క భయం లేకపోతే, దేవుని యొక్క కృప లేకపోతే ప్రియులారా, ఒక కుటుంబం కట్టడం కష్టం, ఒక ఇంటిని కట్టడం కష్టం. చూసారా? ఒక సమాజాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, వీ కెనాట్ బిల్డ్ ఏ సొసైటీ ఆర్ ఏ ఫ్యామిలీ క్యాస్ట్ అండ్ క్రీడ్. వీటి మీద కట్టలేము. మనం కట్టాలని ప్రయత్నించినా మనం ఫెయిల్ అయిపోతాం. అబ్రహాము బహుగా దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే దేవుని మాటకు లోపడ్డాడు. అదే ఇక్కడ ఎలియాజరు చెప్తున్నాడు ఆ ప్రధానంలో. అయ్యా లాబాను, రిబకా, బంధువులారా, గ్రామస్తులారా వినండి. ఇదిగో మహాదేవుడు, సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభు వారు నా యజమానుని బహుగా దీవించాడు. ఒకప్పుడు ఏమీ లేనాడు, ఒకప్పుడు గొడ్డోడు. 99 సంవత్సరాల వయసులో మా అమ్మగారికి దేవుడు సంతానం ఇచ్చాడు. ఆయన ఈ పెళ్లి కొడుకు ఇస్సాకు. ఎవరమ్మా ఈయన? ఎవరో తెలుసా? అమ్మా, నా యజమానుడికి, నా యజమానురాలికి వృద్ధాప్యంలో దేవుడిచ్చిన బహుమానమమ్మా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను ఆ రాత్రి రచ్చబండ దగ్గర చెప్తున్నాడు, వాళ్ళందరికి వినిపిస్తున్నాడు. ఒకప్పుడు నా యజమానుడు ఇలాగ ఉండేవాడు, కానీ దేవుడు ఈరోజు నా యజమానుడు ఇంత గొప్పమైన ఉన్నతమైన స్థితిలో ఉండడానికి గల కారణము ఆ పరమ తండ్రి అయిన దేవుడమ్మా. అయ్యా దేవుడని ఆ సువార్తను అక్కడ ప్రకటిస్తూ చెప్తా ఉన్నాడు, వినిపిస్తా ఉన్నాడు.
దేవుడు ఎలాగ అబ్రహామును రక్షించాడో, దేవుడు ఎలాగ అబ్రహామును దీవించాడో, దేవుడు ఎలాగ ఇస్సాకుని వారికి ఇచ్చాడో చెప్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, చూడండి, మనము దేవుణ్ణి గొప్ప చేయాలి. దేవునికి మనం ఏమై ఉన్నామో, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. ఏమండి, నీకు ఎక్కడది విలువ? తాగుబోతులమైన మనకి, అబద్ధికులమైన మనకు, పాపులమైన మనకు, అపవిత్రులమైన మనకు ఎక్కడది విలువ? క్రీస్తు ప్రభు ద్వారా మనకి విలువ వచ్చింది. అమ్మా, ఈ ఆశీర్వాదం నాది కాదు, ఈ ఆశీర్వాదం నా తల్లిదండ్రుల వల్ల వచ్చింది కాదు. ఈరోజు సైలస్కి, మెర్సీకి ఈ ఆశీర్వాదం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా? వారు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో, ఏ దేవుని కొరకైతే నిలబడ్డారో, ఏ దేవుణ్ణి ముందు పెట్టుకుంటున్నారో, ఆ దేవుని వలన వారు జత చేయబడుతున్నారు. నాట్ బై దేర్ ఫ్యామిలీస్. దేవుని చిత్తంలో కొంచెం కఠినంగా ఉంటుంది. కొంతమంది చూడండి, ఎవరిని అన్ని అడ్జస్ట్ చేసేయాలి, అన్నీ కాంప్రమైజ్ అయిపోవాలండి. కాంప్రమైజ్ను ఇలాంటివి ఉండవు. అతుకు బతుకులు ఉండకూడదు. పెళ్ళిళ్ళలో అబద్ధాలు అసలు ఉండకూడదు. దేవుని నామములో జరిగే ఏ కార్యక్రమైనా సరే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క సన్నిధిని మనము గుర్తు చేసుకోవాలి. ఎలియాజరు ఆ విందుకు ముందు ఆ రెబకాకి ఆ వస్తువులు ఇచ్చి తన యొక్క యజమానుని దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఈ యొక్క ఎలియాజరు ఆ దేవుడు చేసిన కార్యాలన్నీ చెప్తున్నాడు. ఆ మహాదేవుడమ్మా, నా యజమానుడిని ఎంతగా దీవించాడు, నా యజమాని కుమారుడు ఇస్సాకు ఎప్పుడో తెలుసా, వృద్ధాప్యంలో అద్భుతంగా పుట్టాడని సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, మన స్థితిని, మనల్ని ఈ విధముగా ఆశీర్వదించిన దేవుణ్ణి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఫస్ట్ యూ మస్ట్ టెల్ యువర్ టెస్టిమోనీ హౌ ద లార్డ్ సేవ్డ్ యూ. దేవుడు నిన్ను ఎలాగ రక్షించాడో, దేవుడు నిన్ను ఎలాగ దీవించాడో అది చెప్పిన తర్వాతే మిగతా మాట్లాడు. కొంతమందికి వీటికి నోరు రాదు. నేనా ఎంఎస్సి, నేనా బీటెక్, నేనా హైటెక్, నేనా బియ్యబస్తాని, నేనా అది. ఇవన్నీ ఎందుగా చెత్త? దేవుడు నిన్ను ఎలాగ రక్షించాడో, దేవుడు నిన్ను ఎలాగ విడిపించాడో, దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదించాడో అది ముందు చెప్పు. నీకు ఆశీర్వాదం, వచ్చిన వారికి ఆశీర్వాదం, ఆ కుటుంబానికి ఆశీర్వాదం. ఎందుకో లేనిపోని పోకిరి మాటలు మనకి. ఎలియాజరు చూడండి, ఏమీ చెప్పట్లా. దేవుడు ఎలాగ తన యజమానుని దీవించి ఆశీర్వదించి ఇస్సాకునిచ్చాడో అవన్నీ చెప్పి దేవుని మహింపరుస్తున్నాడు. ఎంగేజ్మెంట్ అంటే ఏంటో తెలిసారా ప్రియమైన దేవుని బిడ్డ? ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ ప్రామిస్. మ్యూచువల్ ప్రామిస్. ఇరువురు ఒకరికొకరు చేసుకున్నటువంటి ప్రామిస్లు ఇవి. బిఫోర్ మ్యారేజ్, వివాహానికి ముందుగా ఇది చూడండి, ఎక్స్క్లూజివ్లీ కమిట్మెంట్, సంపూర్ణమైనటువంటి తీర్మానం, కొనసాగే తీర్మానం, ఎదిగే తీర్మానం, ఈ ఒడంబడిక, ఈ యొక్క ఇష్టములు, ఇవన్నీ కూడా చూడండి వారి జీవితాంతము వారి ముందున్నటువంటి యాత్రలో కొనసాగడానికి దేవుని ఎదుట తమ్మును తాము, అందుకని చెప్పి ఇట్ మ్యూచువల్ ప్రామిస్. ఇరువురు ఒకరికొకరు తీర్మానం చేసుకో, వారిద్దరిది ఇది కార్యక్రమం. కానీ వాళ్ళకంటే మనకు అడావుడు ఎక్కువ. చూసారా? గ్రోయింగ్ కమిట్మెంట్, ఎక్స్క్లూజివ్లీ కమిట్మెంట్, కంటిన్యూయింగ్ కమిట్మెంట్, కొనసాగే తీర్మానం, ఎదిగే తీర్మానం, సంపూర్ణమైన తీర్మానం. ఈ తీర్మానాలన్నీ చివరికి ఫినిష్. చూడండి, బైబిల్లో ఆది కాండములో దేవుని యొక్క సంకల్పం, యోహాను సువార్తలో దేవుని సన్నిధి, ఎఫెసీలో పత్రికలో దేవుని యొక్క సందేశం. ఈ మూడు, ఇది ఏదో ఆషామాషి కాదు. ఇది ఇట్ ఈస్ హైలీ లీగల్. దేవుని చట్టములో అది చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసారా? ఈ ఇండియన్ కోడ్ పైనల్ ఏవో డైవర్స్ తీసుకోవాలంటే, విడాకులు తీసుకోవాలంటే, లేకపోతే విడిపోవాలంటే ఏవో చెత్త అన్ని సెక్షన్లు ఉన్నాయి విడిపోవడానికి.
మన ఇండియాలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే మంది ఏంటి కాంట్రాక్ట్ మ్యారేజెస్ కాదు. ఫారెన్లో జరిగే పెళ్ళి ఎలా తెలుసారా, వాళ్ళు ముందే రాసుకుంటారు 6 నెలలే నీకు నాకు, 6 నెలల తర్వాత హ్యాపీగా ఇద్దరు విడిపోతారు, మళ్ళీ ఇంకోళ్ళు చేసుకుంటారు. మరీ ఎక్కువైంది అనుకోండి సంవత్సరం వరకే మనకు ఉంటారు. వాటిని కాంట్రాక్ట్ మ్యారేజెస్ అంటారు, ఒప్పంద పెళ్ళిళ్ళు. కానీ దేవుని దృష్టిలో ఒక్కసారి మనం జతపరచబడి, అందుకని చూడండి ఇది ఏంటి తెలుసారా, ఇట్ ఈస్ ఏ ఎక్స్క్లూజివ్లీ కమిట్మెంట్, బోత్ ఆఫ్ యూ, ఇద్దరు కూడా కలిసి ఒక తీర్మానము చేసుకునేటువంటి సమయం, దట్ ఈస్ ఎంగేజ్మెంట్. ఒక తీర్మానం, ఆ తీర్మానం ఏంటి తెలుసారా, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ కమిట్మెంట్, కొనసాగే తీర్మానం. ఇట్ ఈస్ గ్రోయింగ్ కమిట్మెంట్, అది ఎదిగే తీర్మానం. ఇట్ ఫినిషెస్ విత్ గాడ్స్ విల్. ఈ తీర్మానాలన్నీ కూడా దేవుని చిత్తంతో ముగించబడుతుంది. దట్ ఈజ్ ఫైనల్ మ్యారేజ్. అది ప్రియులారా బహు విశిష్టమైనది, అద్భుతమైనది ఈ యొక్క కమిట్మెంట్, ఈ ఒప్పందాలు, ఈ ఒడంబడికలు. చూసారా, వీరిద్దరిని క్రీస్తు ద్వారా ఏక వ్యక్తిగా చేస్తున్నటువంటి దేవుడు వీరిని ముందుగా అన్నాడు, మీరు తీర్మానం చేసుకోండి, చావైనా బ్రతుకైనా దేవా ఇదిగో ఈ బిడ్డతోనే నేను బ్రతుకుతాను నాయనా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా జీవితాంతము నీ మార్గములోనే నడుస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకునే ప్రధానోత్సవం అండి ఇది. తినేసి వెళ్ళిపోవడానికి కాదు. నీ తీర్మానము బలముగా ఉండాలి, నీ ఒప్పందం, నీ అంగీకారం, నీ ఇష్టం దైవ చిత్తముగా దేవుని ఎదుటిగా ఉండాలి. అంతేగాని చూడండి ఈ దినాల్లో నోటి మాటలు నీటి మీద రాతలు. కొంతమంది మాటకి నిలకడ ఉండదు. చెప్పానా చెప్పితే ఇలగిలగ ఉండదు ఇలాంటి వాళ్ళకి. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, ఊరికే మాట నష్టం వచ్చిన మాట తప్పుడు. నేను మాటిచ్చాను మా శిరీషకి, నేను మాటిచ్చాను మా శైలస్కి. చూడండి, ప్రధానోత్సవంలో ప్రాముఖ్యమైనది పరిశుద్ధత అండి. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ చాలా మంది చూడండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా మెసేజ్లు పెట్టుకోవడాలు, అలాంటి పిచ్చి పిచ్చి పనులు కూడా చేయకండి. చెయ్యలేము మా పిల్లలు లాంటి వాళ్ళు కాదు. అసలు ఎంతవరకు వాళ్ళకి ఫోన్ నెంబర్ లేదు, ఎవరు ఇప్పుడే కూర్చోవడం పక్క పక్కన. ఒకే చర్చ అయినా ఆయన ఎవడో ఈమెవరో. దేవునికే మహిమ కలుగునుగాక. ఇలాంటి పరిశుద్ధమైన యవనస్తులు మన సంఘాల్లో లేవాలి. ఇలాంటి పరిశుద్ధమైన కుటుంబాలు దేవుని కొరకు కట్టబడాలి. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే ఇంకా దిగుతారు రోతలోకి. హలో, తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నా, నీకెందుకు ఏం చేస్తే, పెళ్లి కాకముందు నీకెందుక కబుర్లు. పరిశుద్ధత లేదు. వీళ్ళంటారు ఒకసారి మాట్లాడుకో, ఒకసారి మాట్లాడుకో. ఉంటాయి కదా ఈ ముసలమ్మ మొక్క వీళ్ళు. ఏమన్నాడు నీకు చెప్పాలా? ఈ ఊసులు కావాలి, దెయ్యాలి కొంతమందికి. అపవిత్రమైన మనస్సు, అపవిత్రమైనటువంటి మాటలు. ప్రధానోత్సవంలో ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ చూసారా, యోసేపు మరియలకు ప్రదానం చేయబడిన తరువాత ఆమె చూడండి, యోసేపు ఇదిగో నీ భార్య కన్యకయ్యా. వారిద్దరు ఏకము కాకమునుపు దేవుని దూత వారిని దర్శించింది, కానీ వారు మాట్లాడుకోవాలా, కలుసుకోవాలా. కొంచెం చూడండి, క్రైస్తవ విలువలను నిలబెడదాం. క్రైస్తవ కుటుంబాలేంటో, క్రైస్తవ వివాహాలేంటో తెలియజేయండి దయచేసి. మనల్ని చూసి ఏమనుకుంటే తెలుసారా, వీళ్ళు మనకంటే దౌర్భాగ్యులరా అన్నట్టుగా ఉన్నాయి మన పెళ్ళిళ్ళు, మన బతుకులు. ఎందుకు అలాంటి చెత్త దేవుడి నామంలో? నీకు ఇష్టం లేదు, గో, నేను 3 ప్రపోజల్ పెడతాను అందరికీ. ఒకటి, పూర్తిగా దేవునికి లోబడతావా, దేవునికి లోబడు. నాకు అంత సీన్ లేదంటావా, దేవుని సేవకుడికి అప్పచెప్పి ఆయన మాట నేను అంటాడు, నీ ఇష్టం నువ్వు చేసుకో. ఏ బలవంతం లేదు. ఈ 3 ఏదో ఒకటి చేసుకో. నేను చూసుకుంటాను, నాకు అంత సీన్ ఉంది, నాకు అన్నీ తెలుసు, నేను చెప్పడం ఏంటి, నాకు అన్నయ్యతో పని ఏంటి, నాకు అయ్యగారితో పని ఏంటి. కొంతమంది ఇలా ఎగురుతూ ఉంటారు, ఎక్కడ పడిపోతారు ఏ గుంటలో వీళ్ళు. మరి కొంతమంది, అయ్యగారు మీకు చెప్తున్నాను కానీ శ్యామయ్య గారు,
ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మేము ఎలా తయారని తెలుసా? కక్కలేక మింగలేక ఎలా కనబడుతున్నాం. మరో కొంతమంది ఇలా వద్దు, నీవు సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుంటే సమర్పించుకో, దేవునికి లోబడు, దేవుని చిత్తములో ఉండు, అంతేగాని అటు ఇటు ఉండకో, అటు ఇటు వద్దు. యోసేపు మరియలు వారు పేదలైన దేవుని నామములో వారిద్దరు ప్రధానోత్సవం ఎలా జరిగిందో బైబుల్ లేదు, కానీ యోసేపునకు మరియ ప్రధానము చేయబడిన తరువాత వారిద్దరు ఏకము కాక మునుపు దేవుని దర్శనం వచ్చేసింది, వాళ్ళకి దేవుని చిత్తం వచ్చేసింది. ఎందుకు వారు ప్రధానం చేయబడ్డారో దేవుని యొక్క దూత వచ్చి వారితో చెప్తుంది, ఇదిగో మీ ద్వారా క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెళ్ళాలి, మీ ద్వారా ఈ సువార్త ఈ ప్రపంచానికి వెళ్ళాలి. కుటుంబంలో యొక్క చూడండి, దేవుడు కపుల్స్ని ఆయనకు ఒక ప్రణాళిక, మీకు అదే చెప్పాను కదా, ఆది కాండములో దేవుడు ఇద్దరిని చేయడములో, ఆదాముకు అవ్వను ఇవ్వడములో గల ఏ సంకల్పం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దేవుని సంకల్పం ఆది కాండం, దేవుని యొక్క సన్నిధి. చూడండి, ఎవరు శిష్యులు పంపించాలో, యేసు ప్రభువే వెళ్ళాడు కానాను పెళ్లికి. ఎందుకు? అది దేవుని దృష్టిలో అంత గొప్పది, అది అంత విలువైనది. ఆయన అక్కడికి వెళ్ళాడు ఆ పెళ్లికి. ఎందుకు? అది దేవుడు ఏర్పాటు చేసింది. అది ఆ తర్వాత ఎఫెసీ పత్రిక మనం వస్తే అక్కడ సందేశం ఉంటుంది. అక్కడ భర్త భార్యల యొక్క బాధ్యతలు, డ్యూటీస్ అక్కడ ఉంటాయి. దేవుడు ఒక సందేశం ఇస్తున్నాడు, మీ ఇద్దరు ఎలాగుండాలి, భర్తగా నువ్వు ఎలాగుండాలి, భార్యగా నువ్వు ఎలాగుండాలి. ప్రియులారా, మీ అందరికి ఇదే నేను చెప్తున్నాను. చూడండి, దయచేసి మీకు చెప్తున్నాను, ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో చెప్తాను. గాడ్ ఈజ్ ద మ్యారేజ్ మేకర్ అండ్ ద బైబుల్ ఈజ్ ద మ్యారేజ్ మాన్యువల్. తెలుగులో చెప్తున్నానండి, దేవుడే వివాహకర్త, బైబులే మాన్యువల్. అంటే ఏంటి సైలస్? ఏంటి మాన్యువల్? మనం ఏది కొన్నా చిన్న పుస్తకం ఇస్తాడు, ఒక చిన్న ఫ్యాన్ కొన్నా సరే ఏది మా ఎవరండి మాన్యువల్ ఇస్తారు కదా అయ్య గారు, చిన్న బుక్. అదే ఈ బుక్, ఇది మ్యారేజ్ మాన్యువల్, నమూనా. దాన్ని జాగ్రత్తగా మనం చదివితేనే అర్థమవుతుంది. ఎవరికి అర్థం కాదు, ఏ పంతులకి అర్థం కాదు, ఏ పాస్టర్కి అర్థం కాదు. చాలా మంది అంటారు ఏ లేదు, ఈ మాన్యువల్ నువ్వు బాగా చదివితే దేవుడు ఎందుకు. చూడండి, పెళ్ళి ఎలాగ చేసుకోవాలో దేవుడు చెప్పలా, నీ ఇష్టం. తాళ్ళు కట్టుకుంటావో, ఉరేసుకుంటావో, కింద పడుకుంటావో. కొంతమంది చూడండి, ఆ మధ్య పెళ్లి జరిగింది ఎక్కడ చేస్తారా, సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే అందరూ చెప్పుకోవాలి, మేము సముద్రంలో పెళ్లి చేసుకున్నాము. మరొకరు హెలికాప్టర్లో వెళ్తూ వెళ్తూ పారాచూట్లో దిగి మధ్యలో ఆకాశంలో తాళి కట్టాడు. ఆడికి అదొక తెక్క. పెళ్ళి అలాగ చేసుకోవాలో దేవుడు చెప్పలే బైబిల్లో. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేసుకోవాలండి పెళ్ళి? శరీరేచ్ఛల కోసమా? ఉండలే మా వాడికి పెళ్లి చేసిస్తే ఒక పని అయిపోద్దండి. ఏటైపోద్ది పని? శరీరేచ్ఛల కొరకు కాదు. దేర్ ఇస్ ఎ గ్రేట్ ప్లాన్. ఒక గొప్ప ప్రణాళిక ఉంది, ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఒక్కసారి వివాహమైన తర్వాత ఏ కారణమైనా సరే నీ భార్యను విడిచిపెట్టావా, యువర్ అడల్టరర్. నీ భర్తను విడిచిపెట్టావా, యువర్ అడల్టరర్. నువ్వు ఒక వ్యభిచారివి. కష్టమో పడ ఒక్కసారి దేవుని సన్నిధిలో బెండయ్యామంటే కుటుంబాన్ని కట్టుకోవాలి, వస్తాయి. ఏమండి, మీకు ఇంకోటి చెప్పను, ఆఖరికి మాట చెప్పి అయ్యగారికి ఇచ్చేస్తాను. ఎంత గొప్ప ఏమి అనుకుంటాం మనం. ఎవరు దేవదూతలు కాదు ఇక్కడ. వీళ్ళిద్దరు దేవదూతలు కాదు, మనము దేవదూతలం కాదు. కుటుంబం అన్న తర్వాత, జీవితం అన్న తర్వాత అన్నీ కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. ఏమంటే మా విషయంలో ఇంతవరకు ఎందుకు ఉండదు? వస్తాయి. కానీ కొరత ఉన్నా, కష్టమున్నా, సమస్య ఉన్నా ప్రభువు వారు మన మధ్య ఉంటే వాటి నుంచి మనం విడుదల పొందుతాం. కాబట్టి ఈ ప్రధానోత్సవంలో మనము ముఖ్యంగా ఉండేది తెలుసారా,
నమ్మకం, నీతి, రక్షణ. ఇవి చూడండి, ఇద్దరు నమ్మకాన్ని బట్టి, వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి తెలియదు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలియదు, దేవుడు మమ్మల్ని జతపరుస్తున్నాడని నమ్మారు. నెంబర్ 1. 2, నీతి. రెండోది ఏంటి? నీతి. చూడండి, మరి గురించి చాలా బ్యాడ్గా చెప్పారు. ఈ పనికిమాల ఈ యొక్క గాసిప్ బ్యాచ్ ఎక్కువైపోతుంది. వాళ్ళ పని ఏంటి తెలుసారా? ఎప్పుడు ఎవరి గురించో ఏదో ఒకటి వాగితే కానీ వాళ్ళ కడుపు తిండి నిద్ర పట్టదు, తిండిది అరగదు, నిద్ర పట్టదు. నరకము కాచుకొని ఉంది అలాంటి దౌర్భాగ్యులకి. ఎప్పుడు ఎవరి గురించో ఏదో వాగాల. ఆడు ఎవడవని, సేవకుడవని, విశ్వాసవని, ఎవడవని. నీకు తెలుసా అనేది ఏంటట? తినడానికి తిండి లేకపోతే ఈ ముచ్చట్లు కావాలండి వాళ్ళకి, సోమరపోతులకి. జ్యూసు, మరి అమ్మ గురించి ఎక్కువ జ్యూస్ వేసేసారు అందరూ. రే యోసేపు, ప్రదానం చేసుకున్నావా మీ మరియా? 6వ నెలట. యోసేపు డమ్మిగడు కాదు, ఊరికే ఊగిపోయి వచ్చేసి అన్నాడు కాదు. బైబిల్ అంటుంది, యోసేపు నీతిమంతుడు కాబట్టి తన భార్యను అవమానపరచనల్లక. సరేలే, చేసిందో చేయలేదో దేవుడు చూసుకుంటాడు, నేను ఎందుకు తీర్పు. చూడండి, ప్రధానము చేసుకున్నాడంటే ఆల్రెడీ భార్య అయిపోయిన తర్వాతే. దేవదత్త ఏముంది ప్రధానం అయిపోయిన తర్వాత? యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి అంటే ఏంటి? ప్రధానం అయిపోయిందంటే ఆల్రెడీ యోసేపు దృష్టిలో, దేవుని దృష్టిలో మరి ఏమైపోయింది యోసేపుకి? ఈరోజు మెర్సీ భార్య అయిపోయింది ప్రధానంలో. నీతిమంతుడు కాబట్టి. అందుకనే హోషేలో మనం చదువుతున్నాం, నీతిని బట్టి. 2:19 ఉంటుంది, హోషేయ గ్రంథం 2:19. నీతిని బట్టి, దయా దాక్ష్యమును బట్టి, నమ్మకమును బట్టి, నిత్యము నాకుండునట్లుగా, నీవు నాకుండునట్లుగా నేను నిన్ను ప్రదానము చేసుకుందును. ప్రధానం దేనికి? ఇవేమున్నాయి? స్వీట్లు, హాట్లు, ఇంకే స్వీట్లు, ఫ్రూట్లు, ఇవే. ఎన్నిది. కొంతమంది చూడండి, మొన్న ఒక ఎంగేజ్మెంట్లో మెసేజ్ చెప్పారు బ్యాప్టిస్ట్ చర్చిలో. ఒక ఆయనాడు 51 లడ్డూలు. నాకు కాలిపోతుంది, పక్కన కూర్చున్నా. ఎప్పుడు మైకి దగ్గరికి వస్తుందా అనుకుంటున్నాను. 2 అరటిగెలలు, 12 కొబ్బరికాయలు. మళ్ళీ ఆడొక పాస్టర్, సారీ ఆడన్నందుకు, అతనే అయ్యగారండి. 51 లడ్డూలు లెక్క పెట్టారా? మైకి ఇచ్చారు. ఏమయ్యా 31 లడ్డూలు పెట్టకూడదా అన్న. ఎవడు చెప్పాడు 51 లడ్డూలు పెట్టమని? ఎలాగొకలాగా తిండిపోతులు. దానికేమో అన్నీ అలా కాదు, ఇలా ఉండాలా. ఎలాగుందండి? మీకు అదే చెప్పాను కదా, పెళ్ళి ఎలాగ చేసుకోవాలని బైబిల్లో లేదు, ఎందుకు చేసుకోవాలో బైబిల్ చెప్తుంది. ఎందుకు చేసుకోవాలో పెళ్ళి ముందు తెలుసుకున్న తర్వాత పెళ్లి గురించి మాట్లాడండి. ఊరికే పెళ్ళి 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 పెళ్ళి. నీతి, నమ్మకం, రక్షణ, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు. దట్స్ ఆల్. అంతే చూసాం. ఇద్దరు రక్షించబడ్డారు, ఇద్దరు పరిశుద్ధంగా దేవుని నీతిలో ఉన్నారు. అంతే. ఇంకా అంతకుముందు ఏం కావాలండి? ఏం కావాలి? నేనంతే. నా భార్య కులం ఏంటో నాకు తెలియదు, నా కులం ఆమె ఎక్కడదో నాకు తెలియదు, నేను ఎక్కడ నాకు తెలియదు. ప్రార్థన చేశాం, దేవుడు చూపించాడు, ఓకే అన్నాను. మాకు ఇన్ని సీన్లు లేవు. మా అమ్మాయి మా అబ్బాయి అడుగుతున్నారు, డాడీ మీకు ఇలాంటివి జరిగాయా? ఏంటి ఈ ఎంగేజ్మెంట్లు, పెళ్లి చూపులు, ఇల్లు చూపులు, బిషప్పులు, నథింగ్. ఇప్పుడు ఎంతో ఏమి లేకపోయినా రే ఒక్కసారి ఎంక్వైరీ చేసేసి రారా. ఏడు చేస్తావు, నీ మోహం చేస్తావు. దేవుడిని అడుగు, ప్రభువా ఎవరేమే, మీకు అంత దమ్ము అంత సీన్ లేదు కొంతమందికి, అందుకని అయినంటనే వెళ్ళిపో బాయ్. బాయలు చెప్పుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నారా? హాయిలు చెప్పుకోవడానికి చేసుకుంటున్నారా? ప్రార్థన చేశాను, దేవా ఎవరేమే, హూ ఇస్ షీ అడిగాను అమ్మగారి గురించి. దేవుడు అన్నాడు, రేయ్ ఆ మరీ లాంటిదిరా, మరీని చేర్చుకోవడానికి భయపడక చేసుకో అన్నాడు దేవుడు. జెండా ఊపేసారు. చాలామంది వాళ్ళ ఊరేంటో తెలుసా? నాకు తెలియదు. ఆ అమ్మాయి కులం ఏంటో తెలుసా? నాకు తెలియదు. అమ్మాయి ఏం చదువుకుందో తెలుసా? నాకు తెలియదు. అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలియదు. ఏమీ తెలియకుండా ఎలాగ జెండా ఊపేవరా పిచ్చోడా అన్నారు నన్ను. కానీ ఒక అద్భుతమైన యువరాణిని దేవుడు నాకు ఇచ్చేసి,
అంతేనా ఎవరాని? దేవుడి చిత్తం చేయి, తిక్కల లెక్కలు పెట్టుకోకు. దేవుడు గొప్పవాడు. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో మీరు తెలుసుకోండి. పెళ్ళి ఎలాగ చేయాలి, ఎలాగేం చేసుకోవచ్చు. ఎంత అడవుడు అవసరమా? మా ఎకనామిక్స్ మినిస్టర్ ఉంది మంజు, ఏమంది, అంకుల్ మ్యారేజ్ రిజిస్టర్ చేసేద్దామా అంటే సింపుల్, ఎందుకు అడవుడని ఎకనామిక్స్ మినిస్టర్ పేరు పెట్టాను నేను. అలాంటికి తోడు అనమాట అసిస్టెంట్. ఇద్దరు, అర్థమైందా? 10 రూపాయలు ఇచ్చి 2 నెలలు మీరు బ్రతకాలంటే 3 నెలలు బతికేస్తారు ఇద్దరు అలాంటి క్యాండిడేట్లు. ఎకనామిక్స్ అంకుల్ సింపుల్ అంకుల్. అమ్మా మా రోజులు సింపుల్, ఇప్పుడు సింపుల్ అంటే మనల్ని చింపేస్తున్నారమ్మా. కానీ ప్రియమైన వారులారా, ఈ యొక్క ప్రధానోత్సవంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని వాక్యం మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తే ప్రభు మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ మహాదేవుని కృప, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం వారికి మనకి ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. సురేష్ అయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. ఈ దినము దేవుడు తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడి మనందరినీ కూడా బలపరిచి ప్రధానంకి సిద్ధంగా ఉన్నటువంటి వరుడు వధువుతో కూడా దేవుడు పెద్దలతో, 20 కుటుంబ సభ్యులతో అందరితో కూడా ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఈ దినము ప్రభు అంటూ ఉన్నాడు, ప్రధానం అంటే ఏమిటి? దేవుని కొరకు సిద్ధపడడం, నీతి న్యాయము కలిగి జీవించడం, దయా దాక్షణ్యముతో ప్రదానము చేసుకోవడం అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, ఈ లోకములో ఆడంబరాలు, తినుబండరాలు, ఆచారాలు ఇది కాదు ప్రధానమని దేవుడు సూటిగా మాట్లాడాడు. దేవుని ప్రేమే, దేవుని కరుణా కటాక్షము, దయా దాక్షణ్యాలు, నీతి న్యాయములు, ధర్మములు, యథార్థత నిజమైన ప్రధానమని దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. ప్రభువా నాయన తండ్రి, ఈ దినము నాయన ప్రధానానికి నాయన సిద్ధపడినటువంటి వరుడు వధువుని జ్ఞాపకం చేసుకోండి. దేవానైనా తండ్రి, వారు నీతి కలిగి, దయాదాక్షిణ్యం కలిగి, నీ ప్రేమ కలిగి, నీ కరుణ కలిగి, నీ కటాక్షము కలిగి, నమ్మకముగా నీ పట్ల నాయన ప్రభువా ప్రధానము నాయన తండ్రి వారు చేసుకుంటూ ఉండగా ప్రభువా దేవా ప్రధాన కార్యక్రమం మీరు దీవించండి. 20 కుటుంబాలను కూడా ప్రభువా నమ్మకత్వంతో నిలబెట్టండి. దేవానైనా ప్రభువా దేవా వచ్చినటువంటి నైనా బంధు జనాంగము కూడా ప్రభువా నీ దయా దాక్షణ్యములు, నీ ప్రేమ అనురాగాలతో నైనా ప్రధానంలో మీరు నింపండి. దేవానైనా తండ్రి, ఆనాడు ప్రభువా యోసేపునైనా ఎంతోమంది అవమానపరిచారు. యోసేపుని మరియ పట్ల ఎంతో కించపరిచారు. కానీ యోసేపు నీతిమంతుడు గనుక ఆమెను ప్రభువా నైనా ఎటువంటి దేవా కించపరిచే మాటలు మాట్లాడలేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆమెను ప్రభువా చక్కగా చేర్చుకున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవానైనా అదేవిధంగా ప్రభువా దేవా పిండ్లి కుమారుడికి లోకానికి నువ్వు రాబోతూ ఉన్నావు. ఈ లోకములో వధువు సంఘాన్ని ప్రభును ప్రదానం చేసుకోబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇస్సాకు రెబెకాలకు ప్రభువా ప్రదానమునైనా చేసి వారి వివాహాన్ని ఘనంగా మీరు దీవించే ప్రభువా సంతానం అనుగ్రహించిన దేవుడివి. ఈ దినమునైనా ప్రభువా వరుడు వధువును కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రధానములో దేవా తండ్రి నీ నీతి నియమాలతో నింపి వారి వివాహానికి సిద్ధపడుతూ ఉండగా వారిని దీవించి వివాహం కూడా ఘనంగా జరిపించమని దేవా దైవ సేవకుల అభిషక్తుల ప్రభువా డానియల్ అయ్యగారి ద్వారా మీరు అద్భుతంగా మాతో మీరు మాట్లాడినందుకు నీ స్తుతిస్తూ ఉన్నాను. అయ్యగారు వారి కుటుంబాన్ని పరిచర్ని కూడా మీరు దీవించండి. మీరే మహిమాఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్. చాలా చక్కటైన వాక్యాన్ని బోధించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ దానియేల్ అయ్య గారికి చప్పట్లు కొట్టి అందరము అభినందనలు తెలియజేద్దాం. ఓకే, మొత్తం 5-7 నిమిషాల్లో ప్రధానం అయిపోద్ది. చాలా అద్భుతం. వాక్యం ద్వారా వారు ప్రధానం అయిపోయింది ఆల్రెడీగా. ఇక లాస్ట్కి ఏముందంటే ప్రార్థన. కనుక ఈ సమయంలో నేను ఒక 4 వ్యక్తులు పిలుస్తాను, వాళ్ళు రావాలి.
పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, ఓకే, వాళ్ళు రావాలి వేదిక మీదకి. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, మా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు సూరిబాబు, లక్ష్మి రావాలి, తొందరగా రావాలి. లక్ష్మి, సూరిబాబు. వచ్చేయండి, పైకి వచ్చేయండి, రండి. మీరు లేచి నిలబడండి అమ్మ, ఒకసారి అలా నిలబడండి. ఒక్క మాట, రండి మీరు రండి. తల్లిదండ్రులు, ఆ పెళ్లి కుమారుల తరపున మీరు అటు వెళ్ళండి, పెళ్లి కుమార్తె పక్క ఇటు పక్క రండి. మా శిరీష మరి ఇటువైపు, సూరిబాబు ఇటువైపు. మైక్ ఇవ్వండి బాబు. ఎందుకంటే మరి ఇగో శిరీష, సూరిబాబు ఫస్ట్ టైం మా ఊళ్ళో అందరూ చూడటం అయ్యారు. అందుకే జస్ట్ అలాగా చెప్పేస్తాం. ఒక్క మాట, కొద్ది సౌండ్ తగ్గింది ఆఫీసు. అబ్బాయి శ్రీనివాస్, రైట్. ఈ అబ్బాయి పేరు శైలేష్, మామూలుగా శ్రీనివాసు, శ్రీకూర్మం ఎంటెక్ చదివారు. దువ్వుపేట గ్రామానికి చెందిన అబ్బాయి. అబ్బాయి కలిపి అయ్యగారు చర్చికి వెళ్తారు. వినండి అమ్మ, జాగ్రత్తగా వెళ్తారు. అయ్యగారు ఆత్మీయంగా వారిని ఇద్దరిని పెంచారు. వారు మరి ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి నోటు ద్వారా ఒక మాట, ఆ తర్వాత వారి తల్లిదండ్రులు మరి అయ్యగారు వివాహ కార్యక్రమం జరిగిస్తారు ఆ అయ్యగారు సొంత చర్చిలో. కనుక ఇప్పుడు మనము చూడటం మొదటిసారి కనుక మన గ్రామంలో మరి ఒక్క మాట అడిగేసిన తర్వాత పాస్టమ్ గారు, మేడం గారు ప్రధాన కార్యక్రమం చేస్తారు. మేము అయ్యగారు ప్రార్థన చేసేస్తాం. ఓకే, రైట్. బాబు శైలేష్, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే కదా? ఇష్టమే. రైట్. అమ్మ శిరీష, శ్రీనిబాబుని శైలేష్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే కదా? ఇష్టమే. రైట్. అయ్యా, పాపను చేసుకోవడానికి మీకు ఇష్టమే కదా? మీరు చెప్తే తీసుకోండి. ఇష్టమేనండి. రైట్. మీరు చెప్పండి సూరిబాబు, ఆయన మీ అల్లుగా రావటం మీకు ఇష్టమైన ఇద్దరు చెప్పండి. ఇష్టమే. మీ ఆవిడ కూడా చెప్పమను. ఇష్టమే. రైట్. ఓకే, ఇటువైపు నుంచి ఒక మరి కుల పెద్దలు ఉంటారు, ఒక ఆయన రావాలి. అటు నుంచి ఒక పెద్ద ఇక్కడ ఉన్నట్లయితే ప్రార్థన చేసి ప్రధానం అమ్మ సామాన్లు చీర తెచ్చారు, అయ్యగారు చేస్తారు. రైట్. మంచిది. సభాధ్యక్షులు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని చూస్తున్నాం. అమ్మా, మరి ఇది ముందు దేవుని ఇష్టము, దేవుని చిత్తము, తర్వాత వాళ్ళ ఇష్టము, తర్వాత తల్లిదండ్రుల యొక్క అంగీకారంతోనే. అంతే తప్ప ఇదేమి నేను చెప్తున్నాను చూసుకునేవి, లేకపోతే ఎంచుకునేవి, ఇంకా చెప్పాలంటే అలాంటి కాదు. ఇది సంపూర్ణముగా దేవుని. ఎందుకంటే మీలో చాలామందికి కుర్రోడు తెలియదు, మా చర్చిలో కూడా చాలామందికి తెలియదు. మా చర్చిలో నా దగ్గర పెరిగిన కుర్రోడు, నేనే బాప్తిస్మం ఇచ్చాను, పేరు నేనే పెట్టాను. ఎంత దీనుడు. తర్వాత మరి ఎంటెక్ చదువుకోవడానికి టెక్కలి, ఆ తర్వాత సచివాలయంలో సివిల్ ఇంజనీర్గా ఉద్యోగం రావడం, తర్వాత అలాగ అయింది. కానీ అబ్బాయి నా ఆత్మీయ కుమారుడు, దేవునిలో పెంచాం. అప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు కూడా దేవునిలో అలాగుండి ఇచ్చేస్తున్నాడు. అదే నేను చూశాను మొదట. ఇలాంటి భక్తి కలిగిన పిల్లవాడికి ప్రభువా మరి తన ప్రకటనకి ఏమైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను బయలుపరిచాడు. సాధారణంగా ఈ వివాహము అంటే నిర్ణయించడానికి ముందు చాలా వరకు అసలు ఎవరికీ తెలియదు. ఇది అందరికీ ఆశ్చర్యం, ఇరువురు కుటుంబాలు. ఎందుకంటే నేను చర్చిలో ఇవి చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాం. కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తములో, దేవుని ప్రణాళికలో జరుపబడుతున్నటువంటి, ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వివాహం. కాబట్టి ఇప్పుడు మరి నోటితో చెప్పించారు మా సభాధ్యక్షులు శ్యామయ్య గారు. మరి అమ్మాయి ఇష్టమని తన అంగీకారాన్ని తెలపడానికి ఆనాడు ఎలాగా మరి ఎలియాజరు కొన్ని తీసుకొచ్చి, అమ్మా రిబకా, ఇదిగో నా యజమాని కుమారుడు నువ్వు చేసుకుంటానని అనుకుంటే ఇదిగో నీవు తీసుకో అన్నప్పుడు ఆ ఇచ్చిన వస్తువులు తీసుకొని తన ఇష్టాన్ని, తన అంగీకారాన్ని తెలియజేసింది. దానికి చిహ్నముగానే మరి అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ
చెల్లి వాళ్ళ బావగారు. కిరణ్ ఎక్కడ ఉన్నాడు? కిరణ్, మంజు రానన్నారా? వారు ప్రేమతో ఇంకోటి మంచి వస్త్రము, అలాగే మధురమైన స్వీట్లు, ఫ్రూట్స్ కొన్ని తీసుకొచ్చారు. ఇవేంటంటే అమ్మాయి మాకు మా అమ్మాయి అనిపించుకోవడానికి, అలాగే అమ్మాయి కూడా తాను కూడా చేసుకోవడానికి ఇష్టపడడానికి దీనిగా ఈ యొక్క వస్తువులు తీసుకొచ్చారు. కాబట్టి వారు ఆ వస్తువుల్ని తల్లిదండ్రులు అమ్మాయి చేతికి అవి ఇస్తారు. రా మంజు, కిరణ్ ఆయన తీసుకొని రా, మైకేల్ తీసుకొని రా. చెల్లి 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 పెళ్లి కుమారుడు యొక్క చెల్లి గారు, బావగారు, రైట్, మీ చేతులతో ఇవ్వండి. మీరు మీ అమ్మ నాన్నలకి ఇస్తే వచ్చేయండి, తీసుకుని వచ్చేయండి సరుకులు. పాడుపాడు నాన్న, నాన్న బాబు పాడు, పాడు పాడు, అంతలేయండి. హల్లెలూయా. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కలలు కంటినే నీ ప్రియుని కోసము, నీ కొరకై నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలలు కంటినే నీ ప్రియుని కోసము, నీ కొరకై నిలుచుండెను. ఒకసారి ఇటు చూడుమా, ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. అలాగే మరి మా మెరిసి శిరీష తల్లిదండ్రులు కూడా మరి బాబుకి ప్రేమతో వారి అల్లుడిగా వారు స్వీకరిస్తూ మరి వారు కూడా ప్రేమతో వారికి కొత్త వస్త్రాలు తీసుకొచ్చారు. వారు కూడా ప్రేమతో బహుకరిస్తున్నారు. తీసుకొచ్చి తీయండి, హాల్ రైట్, ఓకే, రైట్. దండలు ఇవ్వండి అమ్మా. ఇదంతా యాక్చువల్గా దండలు పెళ్ళికి మరి తీసుకుంటారు, తెచ్చేసారు కాబట్టి ఇచ్చేయండి. రైట్, ముందుకు రండి. మీరు దానికి పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు
ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద అలివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల రాగాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం పరువ స్వాగతం స్వాగతం వరుడ స్వాగతం నీపతి చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవధుడా స్వాగతం ఓకే 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 దయచేసి మోకరించండి. కొంచెం ముందుకు రండి. కొద్దిగా ముందుకు రండి. కొంచెం ముందుకు రండి. బాబు ఇది ఇక్కడ ఉన్నాయి. కొంచెం ముందుకు రండి. రైట్. ఇంకా దైవ సేవకులైన వారు ఎవరైనా ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మోకరించండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ప్రార్థన తర్వాత ఆశీర్వాదము వాట్ ఆఫ్ థ్యాంక్స్ తర్వాత ఉంటుంది. ప్రార్థన మన సభ ఓకే. నాన్న రండి. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల దేవ, నీ ఘనమైన నామమునకు పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజునైనా శైలేసు సిరీస మరి ప్రధానం ద్వారా భార్యాభర్తలుగా మరి గుర్తించడం జరుగుతుంది. అభిషక్తులు దైవజనులు డానియలయ్య గారి ద్వారా దైవ సేవకులు పరిశుద్ధుల సమక్షంలో ఈ ప్రధాన కార్యక్రమం జరిగించారు. ఈ నెల 18వ తేదీన జరుగుతున్న వివాహం దీవించండి. మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మహిమ పొందుకోనండి. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్. మనందరం లేచి నిలబడదాం. ఆఖరి ఆశీర్వాదం అందరూ కూడా. ఆ కేక్ ఇక్కడ పెట్టండి. దైవజనులు జానపలరాజు గారు వచ్చి ఆ కేక్ కోసం ప్రార్థన చేస్తారు. ఇక్కడ రావాలి. దేశబలం పాస్టర్ గారు, జానపలరాజు గారు చిన్న ప్రకటన. ప్రార్థనకు ముందు చిన్న ప్రకటన. మొదటి ప్రకటన, మీరు దీవించి కిందకు వెళ్తాము. మీరందరూ దీవించిన తర్వాత మా కుర్రలు రెడీగా ఉన్నారు. ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు ఇక్కడేనా? హలో, భోజనాలు ఏర్పాట్లు ఇక్కడ. ఆయన చెప్పండి, నేనే చెప్పాలి. ఆయన స్వరం నేనే చెప్తాను తర్వాత. అయితే ప్రధానం పూర్వం నుంచి వచ్చిన ప్రధానం వారికి దైవ సేవకులకు మేడ మీద ఏర్పాటు చేశారు. దైవజనులకు ప్రధాన వారికి మేడ మీద ఏర్పాటు చేశారు. మిగతా చుట్టాల బంధువులు, సంఘస్థులు, గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడే ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు భోజనాలు ఏర్పాటు. రైట్. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపామయుడమైన మా దేవుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సంపదలు సమకూర్చిన దేవుడైన మా ప్రభా యేసు, నీకే వందనాలు. ఇదిగో ఈ యొక్క రిసెప్షన్ ద్వారా ఈ దినము ఈ సంతోష ఆనందముతో ఈ కేకును సెలబ్రేషన్ చేసుకుంటుండగా, అయా ఈ కేక్ ఎంత మధురమో వారి జీవితాలు కూడా అంత మధురముగా ఉండినట్లుగా సహాయం ఇచ్చమని, ఇక్కడికి కూడి వచ్చిన అందరి దీవెనలు ఈ నూతన దేవుళ్ళపై నీ హస్తముంచి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే.
యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినటి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి గల్గినటి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది, పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఇలాంటి మధురమైన కేకులు అనేకమైన వారి జీవితకాలం అంతయు మధురముగాను ఆశీర్వాదకరం ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ క్లాప్స్ కొడదాం. రైట్. ఆఖరి ఆశీర్వాదము అలాగుండండి, అలాగుండండి, అలాగుండండి. ఎస్. నన్ను సూర్యబాబు ఏడి? సూర్యబాబు భోజనాలు ఇక్కడ చెప్పావా? మన పెండ్ల కుమారుడితో వచ్చిన బంధువులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా గ్యాలరీ అక్కడ ఏర్పాటు చేశారు. మిగతా వారందరికీ కూడా కిందనే భోజనాలు. ఇంతటితో ఈ ప్రధానోత్సవ కార్యక్రమం ముగిసింది. ఆశీర్వాదంతో మనము ఈ కోడికను ముగించుకుందాం. ఆశీర్వాదం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనావో దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, త్వరలో పెండ్ల కుమారుడిగా రారాజుగా రాబోచున్నటువంటి ఒకే ఒక నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన సన్నిధి వీరికి తోడుగా ఉండి త్వరలో జరగబోయే దేవుని కుమారుని యొక్క పెండ్లి వివాహమునకు సిద్ధపడిన వధువులుగా మనందరము ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సరి అయిన సిద్ధపాటును అనుగ్రహించి, ముఖ్యంగా ఈ బిడ్డలను దర్శించి బలపరిచి ముందు జరగబోయే పరిశుద్ధ వివాహమునకు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.